అసలు ఆలోచించిన ప్రబంధం దేవుని పిల్లలు మనం భూమి బతుకుతున్నాం, వాక్యం చెవి వినపడుతున్నాం ఆ ఊరు అని. ఇన్ని వాక్యాలు ఇన్ని ప్రసంగాలు విన్నప్పుడు మారకపోతే ఎవరు ప్రయోజనం? మాట ప్రయోజనమా? నీవు మారితే నీకు ప్రయోజనం. మీరు మారితే పాస్టర్ గారి ప్రయోజనం కాదు, మీరు మారితే నీకే ప్రయోజనం ఉంటుంది బైబుల్. వారికి వెళ్ళి చెప్పడం ప్రతిఫలం ఉంటుందన్నాడు. ఒకరోజు పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు పాపం చేశాడు. ఎప్పుడైతే తన చెవికి తన చూపుకి దేవుని వాక్యం అందిందో అప్పటి నుండి తన శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించుకున్నాడు పౌలు గారు. దావీదు గారు, సొలొమోను వీళ్ళంతా ప్రవక్తలందరూ దేవుని కొరకు తన శరీరాన్ని ఉపయోగించుకున్నారు. పౌలు గారు కానీ మత్తయి వీళ్ళందరూ ఒకప్పుడు లోకమును బతికేవారే. ఎప్పుడైతే దేవుని వాక్యం వినబడిందో, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నారో, దేవుని నమ్ముకున్నారో అప్పటి నుండి వారి శరీరాలు దేవుని కొరకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. వాక్యం వినపడుతుంది, మన శరీరం కూడా దేవునికి ఉపయోగించుకోవాలి.